హలో. సార్, అతను సరిగ్గా నాకు ఎదురుగా ఉన్నాడు. ఏం చేయాలి? ఏం చేయాలంటే షూట్ చేసేసేయి. మరి నా డబ్బు? డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించొద్దు. నేనున్నాను కదా. పని పూర్తి కాగానే నీ డబ్బు నీకు అందేలా చేస్తాను. షూట్ చేయవాడిని. ఓకే. పార్ట్నర్ నుండి లైఫ్ పార్ట్నర్గా మారడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదేమో జోయరాణి. ఈరోజు నేను నీకు తెలిసేలా చేస్తాను ఈ సోను ఏం చెయ్యగలడు అని. ఈసారి నేను ఎలాంటి ఏర్పాటు చేశానంటే ఒకే దెబ్బకి సాగర్ అయిపోతాడు. తర్వాతేముంది? నువ్వు, నేను, నీ అబ్బు ప్రాపర్టీ మొత్తాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎవరు? ఏయ్! ఏయ్! ఆగు! శబ్దాలేంటి? బహుశా అడవిలో షూట్అవుట్ జరిగినట్టుంది. షూట్అవుట్? హంటర్స్ అయ్యుండొచ్చు, క్రిమినల్స్ కూడా అయ్యుండొచ్చు. ఓ నో! మనం ఈ పిల్లల సంగతి ఏం చేద్దాం? వీళ్ళ సేఫ్టీ బాధ్యత మన మీద ఉంది కదా. వీలైనంత త్వరగా మనం ఇక్కడి నుంచి పిల్లల్ని తీసుకెళ్ళాలి. పదండి, రండి. జాగ్రత్తగా, నెమ్మదిగా నడవండి. ఏడవకండి పిల్లలు. ఏం కాదు సరేనా? పదండి. ఇక్కడ అసలు ఎవరూ లేరేంటి? పల్లవి మేడం, మిగతా పిల్లలు కూడా లేరు. అందరూ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.